అన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేశాడా నేను అడుగుతున్నా. ఇంకొక మాట చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఎందుకు అడుగుతున్నా ఓటు? ఓటు అడగనని చెప్పావు, ఇప్పుడు ఓటు అడిగే హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, మద్యం మా మందు బాబులు కూడా ఉంటారు కొంతమంది ఇక్కడ. తెలంగాణలో ఉండే మంది ఇక్కడ ఉందా? చెన్నైలో ఉండే మంది ఇక్కడ ఉందా? అన్ని జగన్మోహన్ రెడ్డి బ్రాండే కదా, జే బ్రాండ్లే కదా. అంటే ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్, ఆయనే డిస్ట్రిబ్యూషన్, ఆయనే అమ్మకం, డబ్బులు కూడా ఆయనకే. ఏం మనం బానిసలం తాగడానికి ఇక్కడ? నేను అడుగుతున్న 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు కదా. ఆ క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు తీసుకొచ్చాడు. ₹60 క్వార్టర్ బాటిల్ 200 అమ్ముతున్నారు అంటే 140 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. అవునా కాదా? అది కూడా తాగితే గోయిందా గోయిందా. ఆరోగ్యం పోతా ఉందా లేదా? కొంతమంది చనిపోతున్నారా లేదా? అంటే మీ ప్రాణాలతో చెలగాడమాటే ఈ జలగ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి. అవునా కాదా? మందు షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా తమ్ముళ్ళు? పేటీఎం ఉందా లేదా? మీ ఊర్లో కిరాణా కొట్లో పేటీఎం ఉందా లేదా? టీ స్టాల్లో ఉందా లేదా? సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? అంటే అడిగేవాళ్ళు లేడని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మేము ఇంటా కూర్చోవాలనా? నీ బ్రతుకే ఒక ఫేక్ బ్రతుకు నీది. నీచ రాజకీయాలు నీవి. ఆ నీచ రాజకీయాలకు నేను ఒకటే అడుగుతున్నా, అందరిలో అసంతృప్తి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా? అన్ని వర్గాలు నష్టపోయారా లేదా? రైతులు నష్టపోయారా లేదా? రైతు కూలీలు నష్టపోయారా లేదా? చిరు వ్యాపారస్తులు నష్టపోయారా లేదా? తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరుకుతా ఉందా? నేను పోయినసారి ఇక్కడికి వచ్చాను, డంపులు చూశారు, ఒక కొండలుగా తయారు చేశారు. అక్కడ నిలబడుకొని ఛాలెంజ్ చేశాను, ఎవడు రమ్మని. ఎవడు రాలా, పారిపోయారు. సిగ్గు కూడా లేదు. తర్వాత కూడా అమ్ముతూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దొరుకుతుంది, కానీ వీళ్ళు వచ్చినాక మీకు అది ఇసుక దొరికిందా? నేనున్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టరు. ఇప్పుడు ఎంత ఒక లారీ? ఒక ట్రాక్టర్ ఎంత ఇప్పుడు? 5000. అవునా కాదా? ఎవడికి పోతుంది డబ్బులు? అంటే లిక్కర్ మాఫియాకు డాన్ ఈ జగన్మోహన్ రెడ్డి, శాండ్ మాఫియాకు డాన్ ఈ జగన్మోహన్ రెడ్డి. తినింది కక్కిస్తాం, వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? 200 రూపాయల బిల్లు ఎంత వస్తూ ఉంది ఇప్పుడు? 1000 రూపాయలు వస్తూ ఉందా లేదా? అంటే 5 రెట్లు పెంచేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగాయా మీకు? పెంచానా నేను? నాణ్యమైన కరెంట్ వచ్చిందా లేదా? ఎందుకు రాలేదు? ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోయావు? ఏం చెప్పావు ఎన్నికల ముందు? కరెంటు ఛార్జీలు పెంచని చెప్పావా లేదా? చెప్పిన తర్వాత ఎందుకు పెంచావు? పెంచితే నీకు ఓటేసి అడిగే హక్కుందా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, చెత్త మీద పన్ను పడింది, వృత్తి పన్ను పడింది, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా? ఆర్టీసీ రేటు పెరిగాయి. అన్నీ పెరిగిపోయి నేను 10 రూపాయలు ఇస్తున్నా,
10 రూపాయలు ఇస్తున్నా 100 సార్లు చెప్తాడు. నువ్వు ఇచ్చేది 10, దోచే